స్పేస్ చూడటానికి ఎంత అందంగా ఉంటుందో అంతే ప్రమాదంగా ఉంటుంది, ఎంత వింతగా ఉంటుందో అంత విచిత్రంగా ఉంటుంది. స్పేస్ గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియో అమేజింగ్గా థ్రిల్లింగ్గా ఉంటుంది, మిస్ కాకుండా చివరి వరకు చూడండి. మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రోగ్ ప్లానెట్స్. జనరల్గా ప్లానెట్స్ అంటే స్టార్ చుట్టూ ఆర్బిట్ చేస్తూ ఉంటాయి, మన భూమి సూర్యుడు అనే స్టార్ చుట్టూ తిరిగినట్లు. కానీ ఈ రోగ్ ప్లానెట్స్ ఏ స్టార్ చుట్టూ తిరగవు, స్పేస్లో తప్పిపోయినట్లు ఎలా పడితే అలా తిరుగుతూ ఉంటాయి. ఒక అంచనా ప్రకారం మన గెలాక్సీలో 200 బిలియన్ రోగ్ ప్లానెట్స్ ఉన్నాయి, దాదాపు నక్షత్రాలతో సమానంగా ఉన్నాయి. మీరు ఈ వీడియో చూస్తున్న టైంలో ఏదొక రోగ్ ప్లానెట్ మన భూమి వైపు రావచ్చు. అలాంటి ప్లానెట్స్ వచ్చి భూమిని ఢీకొడితే ఎలా ఉంటుంది? నిజంగా ఇలాంటిది ఒకసారి జరిగింది. 4.5 మిలియన్ సంవత్సరాల క్రితం మార్స్ గ్రహమంత సైజులో ఉన్న ప్లానెట్ ఒకటి భూమిని ఢీకొట్టింది. గంటకి 25,000 మైళ్ళ వేగంతో ఢీకొట్టింది. బుల్లెట్ వేగం కంటే 12 రెట్లు ఎక్కువ వేగం. అలా ఢీకొట్టడం వల్ల ఆ చిన్న ప్లానెట్ నాశనం అయిపోయింది, కానీ భూమి మాత్రం బ్రతికిపోయింది. ఆ సంఘటన జరిగిన తర్వాత భూమి సర్ఫేస్ అంతా ద్రవ రూపంలోకి మారిపోయింది. రాళ్ళు, లావా, నిప్పు ఇవి మాత్రమే ఉన్నాయి. కరెక్ట్గా చెప్పాలంటే అప్పుడు భూమి ఒక నరకంలా ఉండేది. ఆ బ్లాస్ట్ తర్వాత భూమి నుండి విడిపోయిన శిథిలం భూమి చుట్టూ తిరగటం మొదలుపెట్టింది. భూమి ఆకర్షణ శక్తి ఆ శిథిలాన్ని తన వైపు ఎప్పుడూ తిప్పుకునేలా చేసింది. అలా భూమి నుండి విడిపోయి చుట్టూ తిరుగుతున్న శిథిలం ఏదో కాదు, మన చందమామ. అలా మూన్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఎప్పుడైనా హ్యూమన్ సివిలైజేషన్ ఎదుర్కోలేని యాస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టవచ్చు. అప్పుడు మానవ జాతి అంతరించిపోవచ్చు. జూన్ 14, 2002 సూర్యుని వెనక నుండి ఒక పెద్ద నగరాన్ని నాశనం చేయగల యాస్ట్రాయిడ్ భూమి వైపు దూసుకు వచ్చింది. కానీ టైం బాగుండి భూమికి చాలా దగ్గరగా వెళ్ళిపోయింది. 3 రోజుల వరకు అది వెళ్ళిన విషయం ఎవరికీ తెలియదు. కోట్ల సంఖ్యలో అన్ని సైజుల్లో ఉన్న యాస్ట్రాయిడ్స్ మన చుట్టూ ఉన్నాయి. ఇంతవరకు యాస్ట్రాయిడ్ వల్ల భూమి నాశనం కాకపోవటానికి కారణం జూపిటర్కి గ్రావిటీ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. భూమి వైపు వస్తున్న యాస్ట్రాయిడ్స్ ని తన వైపు లాగుతుంది. అవి వెళ్లే మార్గం తప్పడంతో వేరే యాస్ట్రాయిడ్స్ తో ఢీకొని నాశనం అవుతాయి, లేదా వాటి ఆర్బిట్ ని మార్చుకొని భూమిని ఢీకొట్టడం మిస్ అవుతాయి. స్పేస్ లో సౌండ్ ఉండదని చాలా మంది అంటూ ఉంటారు. స్పేస్ వర్చువల్ వాక్యూమ్ అయినప్పటికీ సౌండ్ ఉండదని కాదు, సౌండ్ ఉంటుంది. కాకపోతే అది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వైబ్రేషన్స్ లో ఉంటుంది. స్పెషల్ గా డిజైన్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నాసా వాయేజర్ ఇంజన్ 1, IC-1, హాకై స్పేస్ ప్రోబ్స్, ప్లాస్మా వేవ్ యాంటీనాస్ ని యూజ్ చేసి వైబ్రేషన్స్ ని రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు కొన్ని ప్లానెట్ శబ్దాలు వినిపిస్తాను, వినండి. ఏ సౌండ్ మీకు బాగా వింతగా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. ఇవి వింటుంటే గ్రహాల శబ్దాలలా లేవు, ఏదో హర్రర్ మూవీస్లో సౌండ్ ఎఫెక్ట్స్లా ఉన్నాయి. మీ ఫేవరెట్ సౌండ్ ఏంటో కింద నాకు కామెంట్స్లో చెప్పండి.
ఈ ఫ్యాక్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇది మల్టీవర్స్ గురించి. మన పూర్వీకులు రాత్రిపూట ఆకాశంలో చూసినప్పుడు మన భూమి చుట్టూ స్వర్గాలు తిరుగుతూ ఉంటాయి అని భావించేవాళ్ళు. కాలం మారే కొద్దీ మనిషి ఆలోచనలు మారుతూ వచ్చాయి. మనం సోలార్ సిస్టమ్ గురించి నేర్చుకున్నాం, మిల్కీవే గెలాక్సీ గురించి స్టడీ చేశాం. తర్వాత మనలాంటి గెలాక్సీస్ ఈ యూనివర్స్లో ఇంకా ఉన్నాయి అని కనుగొన్నాం. కానీ మనం కూడా మన పూర్వీకులు చేసిన తప్పే చేస్తున్నాం అనుకోవచ్చు. అదే మన యూనివర్స్లోనే అంతా ఉంది అనుకోవటం. మల్టీవర్స్ అంటే మన యూనివర్స్ ఒకటే కాదు, వేరే యూనివర్స్లు కూడా ఉండొచ్చు. మన యూనివర్స్లో ఉన్నట్లు కాకుండా వాళ్ళకి లా ఆఫ్ నేచర్ వేరేలా ఉండొచ్చు. మెయిన్గా మల్టీవర్స్ యొక్క కాన్సెప్ట్ చాలా యూనివర్స్లు ఉన్నాయి, కానీ మనకి అనుగుణంగా ఉన్న యూనివర్స్లో మనం ఉన్నాం. అంటే దాని అర్థం వేరే యూనివర్స్లో లా ఆఫ్ నేచర్, లా ఆఫ్ ఫిజిక్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, జీవులు డిఫరెంట్గా ఉండొచ్చు. ఇంకో థియరీ కూడా ఉంది, ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, మీకు సింపుల్గా చెప్పేస్తాను. చాలా యూనివర్స్లు ఉన్నాయి, కానీ ఆ యూనివర్స్లో అంతా ఒకేలా ఉంటుంది. దాని అర్థం ప్రతి యూనివర్స్లో ఒక భూమి ఉంటుంది. ప్రతి ఎర్త్ మీద మీరుంటారు, కానీ మీ జీవన విధానం కొంత మార్పు ఉండొచ్చు. దాని అవుట్కమ్ డిఫరెంట్గా ఉండొచ్చు. నెట్ఫ్లిక్స్లో ఉన్న పాపులర్ వెబ్ సిరీస్ ది డార్క్ ఈ కాన్సెప్ట్ మీదే బేస్ అయి ఉంటుంది. డార్క్ వెబ్ సిరీస్ చూసిన వారికి ఈ థియరీ బాగా అర్థమై ఉంటుంది. కానీ ఈ మల్టీవర్స్ థియరీని ప్రూవ్ చేయటం సాధ్యం కాదు. ఒక నక్షత్రం ఉంది, దాని పేరు ఫామల్ హ్యాట్. ఇది చాలా విచిత్రమైన నక్షత్రం. ఇది చూడటానికి కన్నులా ఉంటుంది, మధ్యలో చిన్న లైట్లా కనిపిస్తుంది కదా, అదే నక్షత్రం. ఇది సూర్యుని కంటే 2 రెట్లు పెద్దగా ఉంటుంది. ఈ స్టార్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ని ఎక్కువ ఎమిట్ చేస్తుంది, అందుకే దాని చుట్టూ ఇలా ఉంటుంది. ఈ నక్షత్రం 400 మిలియన్ సంవత్సరాల క్రితం ఫామ్ అయింది అని ఒక అంచనా. B31715+425 అనే బ్లాక్ హోల్ గంటకి 3 మిలియన్ మైళ్ళ వేగంతో స్పేస్లో తిరుగుతుంది. సాధారణంగా బ్లాక్ హోల్స్ వాటి గెలాక్సీస్లోనే ఉంటాయి, కానీ B31715+425 డిఫరెంట్. ఇది ఉన్న గెలాక్సీ వేరే పెద్ద గెలాక్సీతో ఢీకొని ముక్కలైపోయింది. కామన్గా ఇలాంటివి జరిగినప్పుడు బ్లాక్ హోల్స్ ఆ పెద్ద గెలాక్సీలో కలిసిపోతాయి, కానీ ఇది మాత్రం ఆ గెలాక్సీ నుంచి బయటకు వచ్చి ఒంటరిగా స్పేస్లో తిరుగుతూ ఉంది. దాని దారిలో ఏం వచ్చినా మింగేస్తుంది. ప్రస్తుతం ఇది భూమికి 2 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఒకవేళ ఇది మన వైపు వస్తే అది వచ్చిన విషయం కూడా మనకి తెలియదు. మన చుట్టూ ఉన్నవి సెకండ్స్లో మాయమైపోతాయి. ఈ బ్లాక్ హోల్ మన సూర్యుని కంటే లక్షల రెట్లు పెద్దగా ఉంటుంది. పూర్వకాలంలో రాజ్యాన్ని పెంచుకోవటానికి రాజులు దండయాత్రలు చేసేవాళ్ళు. కొన్ని నక్షత్రాలు వాటి సైజుని పెంచుకోవటానికి వాటి చుట్టుపక్కల ఉన్న నక్షత్రాన్ని తినేస్తాయి. దీంతో వాటి సైజ్ పెరుగుతుంది, ఇంకా ప్రకాశవంతంగా మారుతాయి. టెక్నికల్గా వాటిని ఓ టైప్ స్టార్స్ అంటారు, ముద్దుగా వ్యాంపైర్ స్టార్స్ అంటారు. ఇవి చిన్న చిన్న స్టార్స్ని తిని చాలా పెద్దగా అవుతాయి. ఎంత పెద్దగా అంటే సూపర్ నోవాగా పేలిపోతాయి. అందుకే స్థాయికి మించి తినకూడదంటారు. అది మనిషి అయినా నక్షత్రమైనా పొట్ట పేలిపోతుంది. 2014లో నాసాకి చెందిన చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ ఒక విచిత్రమైన ఇమేజ్ని క్యాచ్ చేసింది. ఇది భూమికి 17,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఆ ఫోటోనే ఇది. దీనికి హ్యాండ్ ఆఫ్ గాడ్ అని పేరు పెట్టారు. చూడటానికి చేతిని ఎక్స్రే తీసినట్లు ఉంటుంది. ఇక్కడ బ్రైట్గా ఒకటి కనిపిస్తుంది కదా, అది ఒక నక్షత్రం. దాని పేరు PSR B150958. ఈ స్టార్ చుట్టూ ఉంది. అది ఎక్స్ప్లోడ్ అయినప్పుడు ఫామ్ అయిన గ్యాస్ అండ్ డస్ట్ పార్టికల్స్. యాదృచ్ఛికంగా అది చూడటానికి సేమ్ మనిషి చెయ్యి ఎక్స్రే తీసినట్లు ఉంటుంది. అది చాలా పెద్దది కాబట్టి హ్యాండ్ ఆఫ్ గాడ్ అని నిక్ నేమ్ ఇచ్చారు, అంటే దేవుడి చెయ్యి అని అర్థం. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావడం అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి గేమ్స్ యాప్లో గేమ్స్ ఆడి మనీ గెలుచుకోండి.